దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. చేరి వచ్చిన దైవ జనాంగానికి మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కృప ద్వారా మనము ఆయన సన్నిధికి నడిపింపబడి ఆయన ఆత్మ ద్వారా మనము నడిపించబడి అందరూ ఆయన ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు. ఈరోజు దేవుని యొక్క సన్నిధికి చేరిన ప్రతి వారికి మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనములు. ప్రియ దైవ జనాంగమా, యేసు ప్రభుల వారు సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య సన్నిధానములో ఆయన 2000 సంవత్సరము క్రితము ఈ భూమిపై 33.5 సంవత్సరములు జీవించి మన కోసం మరణించి ఆయన జీవితములో తండ్రి యొక్క పనుల మీద ఆయన బహు శ్రమపడినట్లుగా ఈ భూమి మీద మనమందరము లేఖనముల ద్వారా చూశాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను. ఈ భూమి మీద ఆయన పగలు ప్రకటించేవాడు, రాత్రి ప్రార్థన చేసేవాడు. అలాంటి దేవుడు మన కోసం మరణించి మన కోసం ఆయన రక్తాన్ని కార్చి ఆ సిలువ రక్తము ద్వారా ప్రతి మానవునికి విమోచన క్రయధర్మ చేసి 40 దినములు తనకు తాను ప్రత్యక్షపరుచుకొని పరమునకు ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్న దేవుడు. ఆయన వెళ్తూ వెళ్తూ శిష్యులతో చెప్పుచున్న మాటను యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము ధ్యానించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము. అందరూ బైబిల్ తెరవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచు ఉన్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. శాంతి అనగా అక్కడ ఫుట్నోట్లో రాయబడిన మాటను మనము గమనించినట్లయితే సమాధానము. నా సమాధానము మీకు ఇచ్చి వెళుతూ ఉన్నాను, నా శాంతిని మీకు ఇస్తూ ఉన్నాను అన్నాడు. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, మనుషులకు శాంతి కనుమరుగైపోయింది. శాంతి అనే మాట దగ్గర మనము సమాధానము అని ధ్యానించుకుందాం. కుటుంబాలలో సమాధానము కరువైపోయింది, సమాధానము లేకుండా పోయింది. అందుకే ప్రియులారా, యేసు ప్రభుల వారు నా శాంతిని మీకు ఇస్తున్నాను అన్నాడు. ఆయన శాంతమూర్తి, కృపగలిగిన దేవుడు, కరుణా సంపన్నుడు, కనికరము కలిగిన దేవుడు. ఆయన శాంతి మనకు అవసరం, ఆయన సమాధానము మనకు అవసరం. ఆయన సమాధానము లేకపోతే ఈ భూమి మీద విచ్చలవిడితనము, సమాధానమును కోల్పోయిన ప్రతి వారికి ఆయన సమాధానాన్ని ఇస్తానంటూ ఉన్నాడు. ఈ సమాధానము పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల
మీకు సమాధానము కలుగును. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. ఆయనతో సహవాసము చేస్తే మనకు సమాధానం దొరుకుతూ ఉంది. ఎవరి సమాధానం కావాలి? దేవుళ్ళు, ప్రభువులు, దేవతలని పిలుచుకుని ప్రతి వారు ఈ భూమి మీద కోట్లాది కోట్ల దూతలు, ప్రభువులు, దూతలని పిలుచుకునేవారు, ప్రభువులనేవారు ఎంతో మంది ఉన్నారు. వారి శాంతి, వారి యొక్క సమాధానము అది ప్రియులారా, అది కొంత మటుకు మాత్రమే. సమాధానము ఆయన ఇచ్చు సమాధానము కావాలి. ఆయన సమాధానమైతే ఆ సమాధానము దొరకాలంటే ఆయనతో సహవాసము చేయాలి. ఆయనతో సహవాసము చేసిన వారికి ఆయన సమాధానము దొరుకుతూ ఉంటుంది. ఆయనతో స్నేహం, అందుకే జీవార్థమైన ఉపదేశము వినువానికి జ్ఞానుల సహవాసము లభించును అన్నాడు. ఎవరు జీవార్థమైన ఉపదేశము వింటారో జ్ఞానుల సహవాసము లభిస్తూ ఉంటుంది. ఇక్కడ రాస్తున్న మాట, ఆయనతో సహవాసము చేయాలి అని అంటే, ఆయన సమాధానము మనకు రావాలి అని అంటే ఆయనతో మనము సహవాసము చేయాలి. ఆయనతో సహవాసము చేయాలి. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఈ మాట అండర్లైన్ చేయండి, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. ఎవరికి ఇష్టమైన ప్రజలు? ఆయనకిష్టమైన ప్రజలు. ఆయనకిష్టమైన ప్రజలకు ఆయన సమాధానమును ఇస్తానంటూ ఉన్నాడు. కోట్ల రూపాయలు సంపాదించుకున్న సమాధానము లేదు. ఆస్తులు సంపాదించుకున్న సమాధానము లేదు. ఈరోజు ఎంతో మంది అంటున్నారు సమాధానము లేదయ్యా. 2 దినాల నుంచి మీడియాలో ఒక ఎమ్మెల్సీ గారి గలాటు జరుగుతూ ఉంది. కోట్ల రూపాయలు ఉన్నాయి వారికి, కానీ భార్యాభర్తల మధ్య విభేదాలు, సమాధానము కోల్పోయి. కోట్ల రూపాయలు ఉన్నది కానీ సమాధానము లేదు. ఈ సమాధానము ఎక్కడ దొరుకుతూ ఉంటుందంటే ఆయనతో, అంటే యేసు ప్రభుల వారితో నీవు సహవాసము చేస్తే నీకు సమాధానము దొరుకుతూ ఉంటుంది. ఈ సమాధానము అందరికీ రాదు. అందరికీ రావాలని ఆశపడుతూ ఉన్నాడు ఆయన. కానీ సమాధానము పొందుకునేవారు కొందరే. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరికి, అంతే అందరికీ ఆయన సమాధానం ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. నా యొద్దకు వచ్చి నా కాడి మోయటము నేర్చుకొనుడి, నా యొద్ద నేర్చుకొనుడి. ఆయన యొద్దకు వచ్చి ఆయన సహవాసములో నీవుంటే నీవు నేర్చుకుంటావు. ఆయన కాడి నీవు మోయంగా అది సులువుగా చేస్తానంటూ ఉన్నాడు. ఆయన సహవాసములోనికి వస్తే నీకు సమాధానం. ఈ సమాధానాన్ని పొందుకోలేక చాలా మంది దేవుని యొక్క సమాధానానికి దూరమైపోతూ ఉన్నాడు. ఇంతకీ సమాధానానికి కర్త ఎవరు? యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు,
నిత్యుడగు తండ్రి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, సమాధానమునకు కర్త. దేవుళ్ళనేవారు, దేవతలనేవారు భూమి మీద ఎంతో మంది పేర్లు పెట్టుకొని ఉన్నారు, కానీ సమాధానానికి కర్త మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గరనే సమాధానము దొరుకుతూ ఉంటుంది. ఈరోజు శాంతిని కోల్పోయినవారు శిష్యులు అంటూ ఉన్నారు, దేవా యేసయ్యా నీవు వెళ్తూ ఉన్నావు, మాకు దిక్కెవరు? నేను వెళ్ళిన తోడనే మీకు ఆదరణకర్తగా నేను పంపిస్తాను, నా శాంతిని నీకు అనుగ్రహించి వెళుతూ ఉన్నాను, నా సమాధానము నీకు అనుగ్రహించి వెళుతూ ఉన్నాను. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, సమాధానమును కోల్పోయారు. ఒక స్త్రీ 12 ఏళ్ల నుంచి రక్తస్రావముతో బాధపడుచు ఎంతో మంది వైద్యుల దగ్గర ఆ రోగ నివారణ కొరకై తనకున్న ధనమంతా ఏర్పరిచింది, సమాధానము దొరకలేదు. ఎవరి దగ్గరికి వచ్చింది? యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చింది. ఆయన చెంగు ముట్టగానే, మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనమును, ఆయన చెంగు ముట్టగానే ఆయనలో నుండి ప్రభావము ఆమెలోనికి వెళ్ళి, ప్రియులారా, ఆమె స్వస్థత పొందినట్లుగా బైబిల్లో రాయబడింది. అప్పుడు యేసు ప్రభుల వారు అంటున్నాడు, ఏ మాట అంటున్నాడు చూడండి, 5వ అధ్యాయము 34వ వచనము, కుమారి, కుమారి. ఎవరు కుమారి అంటే? కుమారి అంటే ఎవరు? ఈమె ప్రియులారా సంఘములో చేర్చబడలేదు, వివాహము కాలేదు, యవనస్తురాలైన కన్యక. కుమారి అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు భర్తగా ఆయన తనకు తాను పరిచయం చేసుకున్నాడు యేసు ప్రభుల వారు. కొత్త నిబంధనలో పరలోకపు తండ్రిగా పరిచయం చేసుకున్నాడు. కుమారి అంటే క్రీస్తుకు, అంటే వివాహము, అంటే ఆ వివాహములో ఈమె ఆ సిద్ధపాటులో, ఆ సంఘములో చేర్చబడలేదు ఈమె. ఇప్పుడు అంటున్నాడు, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. సమాధానము గలదానివై రేపము. ఎవరి దగ్గర దొరికింది సమాధానము? సమాధానమునకు కర్తయగు దేవుడు, కర్త ఆయన సమాధానానికి కర్త. ఆయనలోని గురాలి వెన్ని, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు కర్తయగు దేవుడు. ఈరోజు సమాధానాన్ని పొందుకుంది. ఆ బైబిల్లో రాయబడిన మాటను చూస్తే ఎంతో మంది వైద్యుల దగ్గర తిప్పల పడ్డదట, ధనమంతా వ్యయం చేసుకుంది, సమాధానము దొరకలేదు. యేసులో సమాధానము దొరుకుతుంది. ఆయనతో నీవు సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము దొరుకుతూ ఉంది. ఇప్పుడు ఆమె యేసుతో సహవాసమును ఏర్పరచుకుంది, సమాధానమును పొందుకుంది. ఆ తల్లి క్రీస్తుతో కళ్యాణం, అంటే వధువు సంఘములో చేర్చబడింది. వివాహమైన వారిని స్త్రీ అని పిలుస్తారు, వివాహము కాని వారిని కుమారి అని పిలుస్తారు. వివాహము కాలేని ఇప్పుడు ఆమె ఎప్పుడైతే యేసును నమ్మిందో, యేసు ప్రభుల వారిని నమ్మిందో, ఆయన చెంగు ముట్టగానే ఆయనలోని ప్రభావము ఆమెలోనికి వెళ్ళడం వలన ఇప్పుడు యేసు క్రీస్తు యొక్క శక్తిని పొందుకుంది. ఆయనలోని సమాధానమును పొందుకుంది ఆ తల్లి. ఇంకొక స్త్రీని చూద్దాం, పాపాత్మురాలైన స్త్రీ.
సీమోను ఇంట యేసు ప్రభుల వారు భోజనము చేస్తున్నారని విని ఆమె ఎంతో డబ్బు వేయపరిచి ఒక అత్తరు బుడ్డి తీసుకుని వెళ్ళి యేసు ప్రభుల వారికి ఆయన ఆరాధించింది. ఆమె కురుల చేత, తల వెంట్రుకల చేత కన్నీరు కార్చి తల వెంట్రుకలతో ఆయన పాదములు కడిగినట్లుగా, తుడిచినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆమెతో యేసు ప్రభుల వారు అంటున్న మాట లూకా సువార్త 7వ అధ్యాయము 50వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయము 50వ వచనం. నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గల దానివై. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభుల వారు చెప్పారు, పాపాత్మురాలైన స్త్రీ, ఆ స్త్రీకి సమాధానం ఎక్కడ దొరికింది? గుణదల పోతే దొరకదు నీకు, పిరంగిపురం పోతే నీకు దొరకదు, ఊరికి విహారయాత్రలు నువ్వు తిరగాల్సిందే. నీ పనికి మాలిన ఎంటికలు కోరుకుంటాడా దేవుడు? మొక్కుబడి ఉందని వెళ్తాం మనం. క్రైస్తవులు ప్రియులారా, మొక్కుబడి ఆయన బలిని కోరేవాడు కాదు, కనికరమును కోరుకునే దేవుడు. నీ మొక్కుబడి ఆయనకు అవసరము లేదు. నీ పనికి మాలిన వెంట్రుకలు ఆయనకు అవసరమా? విహారయాత్రలని చెప్పుకొని గుళ్ళకు గోపురాలకు తిరిగి ప్రియులారా ఈరోజు విచ్చలవిడిగా పాపము కొని తెచ్చుకుంటూ ఉన్నాం. ఇక్కడ గమనించినట్లయితే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసము నిన్ను రక్షించింది. వినుట వలన విశ్వాసము కలుగును, ఆ మాట క్రీస్తు అను మాట వలన కలుగును. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనములో ఆ మాట రాయబడింది. ఈరోజు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఆ స్త్రీని ప్రియులారా బలహీనమైన స్థితిలో ఉండగా ఆ రక్తస్రావము కలిగిన స్త్రీకి బలమునిచ్చింది. ప్రియులారా, ఇంతకీ సమాధానం ఎక్కడ దొరుకుతుంది? సర్వోన్నతమైన స్థలములలో భూమి మీద తమకిష్టులైన వారికి ఇక్కడ వస్తారు. కొంతమంది కూర్చున్నారు, కానీ అందరూ వింటున్నారా? ఇప్పుడు స్కూల్కి వెళ్తారు పిల్లలు, తల్లిదండ్రులు బలవంతంగా ఫీజు కట్టి రారా అని చెప్పి గేదెల్ని ఈడ్చుకొని పోయి ఎక్కడ వేస్తాడు. వానికి ఇంట్రెస్ట్ ఉంటే చదువుతాడు, వానికి ఆసక్తి ఉంటే చదువుతాడు. ఆసక్తి లేకపోతే చదువుతాడా వాడు? డబ్బు వ్యయం చేసుకుని మనం తల్లిదండ్రులుగా ఆ బిడ్డలకి వేల రూపాయలు అప్పులు చేసి వారికి చదివిస్తూ ఉన్నాం. కానీ దేవుని సన్నిధానములు కూడా మనం అందరం వస్తాము. ఆ యేసు ప్రభుల దగ్గర వరకు ఎంతో మందిని తీసుకొచ్చారు. కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఎంతో మంది అస్వస్థతగా ఉన్నవారు, కుంటివారు, బలహీనులు, పక్షపాత రోగులు, ఎంతో మంది రోగులను ఆయన దగ్గరికి కుప్పలుగా తెచ్చేశారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారే స్వస్థత పొందుకుంటారు. ఇక్కడికి వచ్చిన ప్రతి వారు కూడా ప్రియులారా దేవుని యొక్క మాటలు యందు విశ్వాసం ఉంచాలి. అందుకే ఏర్పరచబడ్డ వారు కొందరే అంటాడు, పిలువబడిన వారు అనేకులు, దేవుని మాటలు వినేవారు కూడా కొందరే. లుది అనే దైవభక్తి కలిగిన స్త్రీ, తుయతైర పట్టణస్థురాలు, ఊదారంగు పొడి అమ్ముకుని ఒక వ్యాపారస్తురాలు, పౌలు శీలను బోధిస్తూ ఉండగా ఆసక్తిగా దేవుని వాక్యం వింది, హృదయము తెరవబడింది. ఈరోజు కూర్చున్న వారంతా వాక్యం వింటారని కాదు ప్రియులారా, ఎవరి హృదయము త్రాకుతుందో, ఎవరి హృదయము వాక్యము తడుపుతుందో వారు ఆత్మీయ స్వస్థతను పొందుకుంటారు. శారీర స్వస్థత ఏంటండి? నీకు రోగాన్ని నివారణ చేసి నీ రోగానికి వైద్యం చేసి డాక్టర్ కూడా ఒకరోజు చనిపోతాడు. నీకు న్యాయం చెప్పే న్యాయమూర్తి కూడా ఒకరోజు చనిపోతాడు. నీకు తీర్పునిచ్చే జడ్జి ఒకరోజు చనిపోతాడు. నీకు పాఠాలు చెప్పే ఒక టీచర్ కూడా ఒకరోజు చనిపోతాడు. మనమందరము మనుషులందరికీ మరణం అనేది ఉంది, మరణము ప్రాప్తిస్తూ ఉంది.
ఈ మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడూ లేడు, అందరము మరణించాల్సిందే. కానీ మనము ప్రయాసపడేది తాత్కాలికంగానే. అంటే ఏంటి? కొన్ని దినాలు ఈ టాబ్లెట్లు తింటే కొన్ని దినాలు బ్రతుకుతాము అనే ఒక విశ్వాసముతో. అయితే డాక్టర్ గారు చెప్పిన తప్పక మనం పాటిస్తాం. డాక్టర్ గారు చెప్తే అర్ధరాత్రికి 2 గంటలకు నీవు 5 గంటలకు ఒకసారి పిల్లలకి మెడిసిన్ ఇవ్వాలి, లేకుంటే నీవు 12 గంటలకు కూడా ఒక మాత్ర తినాలి అంటే మేలుకొని మనం తింటాం. కానీ ఒక డాక్టరు, భూలోక సంబంధమైన భౌతికమైన ఒక డాక్టరు చెప్తే మనం పాటిస్తాం. కానీ ఈ పరిశుద్ధ గ్రంథము చెప్పింది మనము పాటించాం. అయితే ఈ స్త్రీ ఎంతో మంది వైద్యుల దగ్గర తిప్పల పడ్డది, ఉన్న ధనమంతా వేయపరుచుకుంది. కానీ చివరికి యేసు ప్రభు వారి దగ్గర ప్రియులారా ఆత్మీయ స్వస్థతను పొందుకోవటానికి ఆయన చెంగును ముట్టగానే ఆయనలోని ప్రభావము ఆమె లోనికి వెళ్ళి ఆమెను బలవంతురాలిగా సమాధానమును పొందుకొని ఆ యొక్క రక్తస్రావము కలిగిన స్త్రీ వెళ్ళుచున్నట్లుగా చూస్తూ ఉన్నా. ఎందరిచో తూలనాడబడి పాపాత్మురాలా అని పిలువబడిన స్త్రీ, ఎంతో మంది హేళనకరంగా అవమానకరంగా చూస్తున్న స్త్రీని, విందు వినోదాల్లో సంతోషంగా అక్కడ గడుపుచున్నారు అక్కడ ఇంటిలో. కానీ ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని గమనించి ఆమెను తూలనాడేవారు ఎంతో మంది. కానీ యేసు ప్రభుల వారిని విందు భోజనము చూడలేదు, విందు వంటకాలు వాసన చూడలేదు అన్న కత్య గుత్య నన్లైన మనోళ్ళు ఏంటంటే వెళ్తూనే వంట ఏం చేసావంటాం. మనం కూడా ఎక్కడ పెద్ద పెద్ద మీటింగులకు వెళ్తే భలే వాక్యం చెప్పిండన్నా అని అనం. వంటలు భలే ఉన్నాయన్నా, వంటలు కోరుకుంటాం. అక్కడ విందును చూడడం వల్ల యేసు ప్రభుల వారు, అక్కడ వారు వండుచున్న వంటకాలు చూడడం వల్ల ఆయన ఒక పాపాత్మురాలైన స్త్రీ సమాధానము కోల్పోయింది. ఆమె ఆ స్త్రీకి సమాధానము రావాలని ప్రియులారా ఆ స్త్రీ వైపే చూస్తూ ఉన్నాడు. ఆమె ఎవరి వైపు చూస్తూ ఉంది? సమాధానానికి కర్త ఎవరు ఈ ఇంటిలో అని యేసయ్య వైపే చూసి ఆమె కన్నీళ్లు కార్చి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచినట్లుగా చూస్తున్నా. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచి సమాధానము గల దానివై వెళ్ళుము. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఈ సమాధానమును పొందుకోవాలి అనంటే మనం ఏం చేయాలి? సమాధానమును మనము పొందుకోవాలంటే ఆయనతో సహవాసము చేయక ముందు మీకు మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం వరకు ఒక చక్కని మాట రాయబడింది. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఇది నా రక్తం. ఎవరి రక్తం అండి ఇది? నా రక్తం అంటున్నాడు. దేవుడిలో కల్మషము లేని రక్తము ప్రవహిస్తూ ఉంది. మనిషినిలో పాపము రక్తము ప్రవహిస్తూ ఉంది. పాపముతో కూడిన రక్తము ద్వారా మనుష్యునికి పాప విమోచన లేదు. పూర్వము పాపము పోవాలంటే ఒక గొర్రెను, ఒక మేకను, ఒక ఎడ్లను ఆ బలిపీఠము దగ్గరికి వచ్చి బలికి అర్పణ చేసేవారు. ఈ రోజు కూడా ఆ సాంప్రదాయం. ఒక గృహ ప్రవేశము చేయాలంటే, ఒక గృహము కట్టాలంటే రక్తము చిందించాలి. ఆ రక్తము చిందించే యొక్క ఏదైనా కానీ అది పాపము లేనిదై ఉండాలి. భూమి మీద ఉన్న ప్రతి జంతువు, ప్రతి పక్షములు కూడా ఆడ మగ కలయికతో ఉన్నాయి.
అవన్నీ కూడా పాపముతో కూడినవి. అయితే ఈ రక్తము, ఈయన అంటున్నాడు ఇది నా రక్తము అంటున్నాడు. అంటే రక్తములో డిఫరెన్స్ ఉంటుంది. ఇది నా రక్తము అంటే ఈ రక్తము పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, ఏ కల్మషము లేని రక్తము. ఇది నా రక్తము, మానవుడు చేసిన ప్రతి పాపానికి క్రయధనముగా నేను నా రక్తాన్ని చెల్లిస్తాను, మిమ్మల్ని విలువ పెట్టి కొంటాను. ఇది ఎందుకో తెలుసా? మనిషిని యొక్క పాపం విమోచన అంటే పాపము పోవాలంటే ఒక పరిశుద్ధ రక్తము కావాలి. ఆ పరిశుద్ధ రక్తము ఎక్కడ దొరుకుతూ ఉందంటే సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారిలో ఉంది పరిశుద్ధ రక్తం. ప్రియ దైవ జనాంగమా, పరిశుద్ధ రక్తము, పావన రక్తము, ఆయన పంచకాయములతో కాల్చబడిన ఈ రక్తము ప్రతి మానవుని పరిశుద్ధముగా చేసేది. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు జీవిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో మోషేతో అంటున్నాడు, మోషే, ఇదిగో ఫరో యొక్క హృదయము కాఠిన్యమైపోయింది. ఈ యొక్క ప్రజలు కఠినాత్ములైపోయారు. కానీ ఈ ప్రజలను రక్షించుకోవడానికి, ఇశ్రాయేలు ప్రజలను రక్షించుకోవడానికి ఒక పస్కా గొర్రె పిల్ల వధింపబడాలి. నిర్గమకాండము 12వ అధ్యాయము 21వ వచనములో ఆ మాట రాయబడింది. పస్కా వధువు ఒక గొర్రె పిల్ల వధించబడి ఇశ్రాయేలు ప్రజలు నివాసం ఉంటున్న ప్రతి గృహము, ఆ గృహము ఆ యొక్క ద్వారబంధములకు ఆ రక్తమును అంటించండి. పైన ఇరుప్రక్కల ఉన్న నిలువు స్తంభానికి, పైన ఉన్న అడ్డు స్తంభానికి ఈ రక్తాన్ని ప్రోక్షించండి. మరణదూత ఆ రక్తము చూసి ఆ మరణము రాకుండా దాటిపోతూ ఉంటుంది. మీ కుటుంబాలకు రక్షణ, మీ కుటుంబాలకి రక్షణ కవచముగా ఎప్పుడైతే ఆ యొక్క పస్కా గొర్రె పిల్ల యొక్క రక్తము మీ యొక్క గడపలకు కనబడుతుందో, ఆ మరణ దూత ఆ రక్తము చూసి మీ గడప దాటిపోతూ ఉంటుంది, మీ ఇల్లు దాటిపోతుంది, మీ దగ్గరికి రాదు. రెండవ తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, ధర్మ విరోధి అయిన సంబంధమైన మర్మము కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు అడ్డగించును, అప్పుడు ఆ ధర్మ విరోధి ప్రభువైన యేసు తన ఊపిరి చేత వారిని సంహరించి తమ ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను. ఈ మాటలో 27వ వచనము, 2వ అధ్యాయం 7వ వచనం మరలా చదవండి అమ్మా. ధర్మ విరోధి అని వాడున్నాడు ఒకడు, వాడే సాతానుడు. వాడు గర్జించు సింహములా తిరుగుతూ ఉన్నాడు ఎవరి ఇంటిలోనికైనా ప్రవేశించాలని. నీ ఇంటి ఖాళీగా ఉంటే, నీ ఇంటిలో నీరు లేకపోతే చెట్టవైన 7 దయ్యములు నీ ఇంటిలోనికి తీసుకురావడానికి వాడు బహుగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. అందుకే యెహోవా దేవుడు అంటాడు, అపవాది నీవెక్కడి నుంచి వస్తున్నావు అంటే నాకేంటయ్య పని, అటు ఇటు తిరగడమే కదా నా పని.
ఎక్కడ గాలి ఉంటే ఎక్కడ ప్రవేశిస్తాడు వాడు. అటు ఇటు చూస్తా ఉండి దేవుని వాక్యాన్ని నువ్వు పోగొట్టుకుంటే, దేవుని మాటలు నీలోనికి ప్రవేశించకపోతే, యేసు రక్తము నీ ఇంటికి, నీ ఇళ్ళనే దేహమునకు ఆ వాక్యము నీవు ఆస్వాదించకపోతే నీ ఇంటికి శిక్షనే ఉంటుంది, కానీ నీ ఇంటికి రక్షణ ఉండదు. వాడు ఏ ఇంటిలోనికి వెళ్ళాలని ధర్మ విరోధి, అంటే ధర్మము ఎక్కడుంటుందో ధర్మాన్ని అధర్మాన్ని చేసేవాడు ధర్మ విరోధి, అపవాది. అంటే ఏంటి? ఆ ఇంటిలోనికి వెళ్ళాలని ఆశపడుతూ ఉంటాడు. ఆ ఇంటిలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యేసు రక్తము, అంటే గొర్రె పిల్లల రక్తము ఆ గడపలకు అంటించడం వలన ఆ అపవాది ఏమైపోతున్నాడంటే, ఈ ఇంటికి యేసు రక్తం ఉందని ఆ యొక్క ఇల్లు దాటిపోతున్నాడు. ఈరోజు ఆత్మీయ కోణములో మనము గమనించాలి అనంటే, ఎప్పుడైనా శోధన వచ్చినప్పుడు ప్రియులారా, శోధన వచ్చినప్పుడు, అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకుకొనును. అంటే జ్ఞానవంతురాలైతే భార్యాభర్తల మధ్య సమాధానము లేకపోతే, కుటుంబంలో సమాధానము కోల్పోయినప్పుడు, కుటుంబమంతా కూర్చొని కుటుంబమంతా దేవుణ్ణి స్తుతించి మన సమస్య మనమే ప్రార్థన ద్వారా పరిష్కరించుకోగలిగిన, సమాధానము పొందుకోగలిగిన శక్తివంతులము కావాలి. మనము ఎవరిలో కుటుంబంలో ఒక్కరు బలహీనులైతే వాడు ధర్మ విరోధి, అంటే ధర్మము వానిలో లేదు. ఎవరినైనా కానీ వాడిని స్వాధీనము చేసుకోవాలని ఆశపడతాడు వాడు. అందుకే వాణ్ణి అడ్డగించే యొక్క సాధనము నీలో ఉండాలి. వాణ్ణి అడ్డగించే సాధనము ఆ కాలములో ఇశ్రాయేలు ప్రజల యొక్క గృహాలకు ఆ వధింపబడిన గొర్రెపిల్ల రక్తం ఉంది. ఈ కాలములో నీకు ఉండవలసింది దేవుని ప్రార్థన. అక్కడ యేసు రక్తం, గొర్రెపిల్ల యొక్క రక్తము మరణ దూత చూసి భయపడిపోయింది. ఈ రోజు నీ సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే, జ్ఞానవంతురాలై నీవు ఇంటిలో మోకరిల్లి ప్రార్థన చేస్తే నీకు దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. అదే నా ఇంట్లో అసమాధానము అని నువ్వు ఇరుగు పొరుగు వారికి చెప్తే నిన్ను 3 రాళ్ళు అంటాది లోకం. నీ సమస్యను భార్యాభర్తలు ఇరువురు కూర్చొని నీ సమస్యను నీవు పరిష్కారము చేసుకుంటే నీకు సమాధానము దొరుకుతుంది. అయ్యా సారీ, నన్ను క్షమించండి, తెలియక నేను నా నోరు జారింది, నన్ను క్షమించండి అని అంటే ఎవరో ఒకరు తగ్గించుకుంటే ఆ కుటుంబానికి సమాధానాన్ని ఇస్తాడు. నేను గొప్ప అనుకుంటే ఆ ఇంటిలో అశాంతి, సమాధానం ఉండదు. అందుకే వాడు దొంగ ఉన్నాడు అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనము చేస్తాడు. ఎవరండి వాడి పేరు? ఎవరండి అపవాది పేరేంటి? దొంగ. ఇక్కడ వాడు ధర్మ విరోధి అంటున్నాడు, నేరాలు మోపేవాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏ దేవుని యొక్క, అంటే గొర్రె పిల్ల యొక్క రక్తము చూసి మరణ దూత దాటిపోయింది. ఇప్పుడు మన గుడారములు రక్షణను గూర్చిన సునాద గీతములు, అనగా దేవుని యొక్క గుడారములు మన కుటుంబాలలో, మన సంఘాలలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మరణ దూత, అంటే ధర్మ విరోధి అయిన అపవాదిని ఇంటిలోనికి రాడు. అందుకే ఎవడిని మృంగుజునాని గర్జించు సింహం వలె వాడు తిరుగుచూ ఉన్నాడు. యేసుని నామమును చరింపగనే సాతానుని సైన్యము వణకుచున్నది. వ్యాధి
సాధుల బలము నిర్మూలమైనవి, జయముందెడి నామము నమ్మినప్పుడే. జయముందెడి నామము నమ్మినప్పుడే. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే. క్రీస్తులో క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, అక్కడ గొర్రెపిల్ల యొక్క రక్తము చూసి ఆ మరణ దూత ఇశ్రాయేలు ప్రజలను దాటిపోతూ ఉంటాయి. ఈరోజు నీ గృహములో ధర్మ విరోధి అయిన వాడు ఎవరిని మింగుదమని నీ గడపకొస్తూ ఉన్నాడు, నీ ఇంటిలోనికి వస్తూ ఉన్నాడు. అందుకే దుష్ట సహవాసము మంచి నడవడిక చెరుపును. నీ సహవాసము క్రీస్తుతో ఉండాలి. చెప్పులు ఎక్కడ వదులుతాం? చెప్పుడు ఎక్కడ వదులుతాం? బయటే వదులుతాం. మన సహవాసాలు కూడా అన్య సహవాసాలు, దుష్ట సాంగత్యము, దుష్ట సహవాసాలు కూడా గడప దగ్గరికే ఉండాలి, గడప లోనికి తీసుకుని పోకూడదు. వాడు ధర్మ విరోధి. నీవు చేసే ప్రార్థనను అడ్డగించాలని చూస్తాడు వాడు. నీ ఇంటిలో ప్రార్థన లేకపోతే, నీ వ్యక్తిగత ప్రార్థన లేకపోతే, నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన, సామూహిక ప్రార్థన లేకపోతే వాడు నీ ఇంటిలోనికి రావాలని వాడు ఆశపడతాడు. అందుకే వాడు నీ ఇంటిలోనికి ప్రవేశించకుండా నీవు ఉండాలంటే నీ ఇంటిలో రక్షణను గూర్చిన సునాద గీతములు వినపడాలి. నీ ఒంటరిగా ఉన్నప్పుడు వ్యక్తిగత ప్రార్థన చే, కుటుంబముగా ఉన్నప్పుడు కుటుంబ ప్రార్థన చే. శోధన రాకముందే, అందుకే శోధనలోనికి ప్రవేశించకుండా ఎల్లప్పుడూ ప్రార్థన చేయమన్నాడు. శోధన వచ్చిన తర్వాత మనం ప్రార్థన చేస్తాం, శోధన రాకముందు మనం ప్రార్థన చేయాలి. వీడెవడట? ధర్మ విరోధి. మనము చేసే ప్రార్థనను అడ్డగించేవాడు. అయితే వాడు మన ఇంటిలోనికి, మన వంటిలోనికి, మన వ్యక్తిగత జీవితంలోనికి రాకుండా ఉండాలి అంటే ఒకే ఒక ఆయుధం, ప్రార్థన అనే ఆయుధం నీ ఇంటిలో ఉంటే వాడు నీ ఇంటిలోనికి ప్రవేశము ఉండదు. సినిమా థియేటర్ ఫుల్ అయితే ఏమైతారు? బయట ఏం పెడతారంటే హౌస్ఫుల్. ఇది దేవుని గృహం, యేసు రక్తముతో కడగబడిన గృహం. ఒక రాహాబు అనే స్త్రీ వేశ్య వేగుల వారికి ఆశ్రయం ఇచ్చినప్పుడు ఆ రాహాబు స్త్రీ అంటుంది, అయ్యా మీ దేవుణ్ణి గురించి విన్నప్పుడు నా గుండెలు కరిగిపోయినాయ్యా. లోకములో దేవుళ్ళు, దేవతల్ని పిలువబడేవారు ఎందరో ఉన్నారు, కానీ నీ దేవుణ్ణి గురించి విన్నప్పుడు నా గుండెలు కరిగిపోయాయి. ఈ ఎరుకు పట్టణమును కూల్చబోతుండగా మీరు ఒక్కసారి నా మనవి ఆలకించండి అయ్యా, ఒక్కసారి నా మనవి ఆలకించండి. ఈ ఎరుకో పట్టణములో నాశనము చేయకముందు నా కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకో. నాకు తల్లి ఉంది, నాకు తండ్రి ఉన్నారు, నా తోబుట్టువులు అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు. వారిని సంరక్షించుకోవడానికి ఒక మార్గము చెప్పండి అన్నప్పుడు ఆ వేగుల వారు చెప్తారు, నీ ఇంటి కిటికీకి ఒక ఎర్రటి దారము కట్టుకో. నీ ఇంటి కిటికీకి ఎర్రటి దారము కట్టుకుంటే అక్కడ ఏ తెగులు
నిన్ను దర్శించదు, ఏ తెగులు నిన్ను నాశనము చేయదు. పగటి వేళకి గురు బాలముకైనన్, రాత్రి వేళ కలుగు భయమునకైనన్, ఏ అపాయము నీకు రాకుండా, ఏ అపాయము నీకు రాకుండా నిన్ను కాపాడువాడు యేసునాథుడు, దేవుడు పరిశుద్ధుడు, నేను నమ్ముకొనిన నా విభుడు. ఆ స్త్రీతో చెప్తూ ఉన్నారు, అమ్మా మాకు ఆశ్రయం ఇచ్చావు, నీ కోరికేంటి అన్నప్పుడు, నా తల్లిని నా తండ్రిని నా తోబుట్టువులు రక్త సంబంధికులున్నారయ్యా, వారిని దయతో రక్షించండి. మీ దేవుడి గురించి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి, నీరైపోయాయి మా గుండెలు. వారు కిటికీకి ఎర్రటి దారము కట్టుకో, అక్కడంటూ ఉన్నాడు, మీ ద్వారబంధములకు గొర్రెపిల్ల రక్తము అంటించండి. ద్వారబంధములు అంటే నీ నోటికి, నీ కంటికి, కిటికీలంటే నీ కళ్ళు, చెవులు, ఇవన్నీ. అందుకే ఐ ద్వారమునకు అన్నాడు. దేహమునకు శిరస్సు, ఈ శిరస్సులో అన్ని దాగి ఉన్నాయి. అంటే ఈ శిరస్సులో ఉన్నవి ప్రియులారా జ్ఞానేంద్రియములు, నీ కళ్ళు, నీ చెవి, నీ యొక్క నోరు, నీ యొక్క ముక్కు, ఈ శరీరము, ఇవన్నీ 5 జ్ఞానేంద్రియాలు ఉన్నవి. ఈ జ్ఞానేంద్రియాలు శుద్ధి అవుతుంది యేసు రక్తములో నీవు కడగబడినప్పుడు. ఆ ద్వారబంధములు అంటే పైనున్న ఆ యొక్క అడ్డు కమ్మి, అంటే నీ దేహమునకు శిరస్సు, ఈ శిరస్సులో ఉన్న ఈ యొక్క జ్ఞానేంద్రియాలన్నీ శుద్ధి అవుతాయి యేసు రక్తములో కడగబడినప్పుడు. యేసు రక్తములో కడగబడినప్పుడు ద్వారబంధము అంటే నీ నోరే, కిటికీ అంటే చెవులే. దేవుని మాటలు వినడానికి నీకు శక్తి లేదు. లోకపు బుర్రకథలు టీవీ దగ్గర కూర్చొని గంటలు తరబడి నీ కన్నులు తిలకిస్తాయి, నీ కన్నులు వింటాయి, నీ నోరు మాట్లాడుతుంది, ఐహికంగా మాట్లాడుతాయి. ఎప్పుడైతే యేసు రక్తము ఆ గడపకు అంటించబడిందో ఆమె ఇల్లు రక్షించబడింది. ఆ ఇంటి ద్వారము నీవే. నీ నోరు పరిశుద్ధంగా పెట్టుకో, నీ చెవులు, నీవు చూసే ప్రతిదీ, నీ కన్నులు ఈ ద్వారబంధంకున్న అడ్డు కమ్మి నీ తల, నీ తలలో ఉన్న కన్ను, నీ తలలో ఉన్న నీ చెవులు, నీ తలలో ఉన్న నీ నోరు, ఇవన్నీ యేసు రక్తము ద్వారా ఆ ఇల్లు ఎలాగైతే శుద్ధి కలిగిందో ఈ రోజు నీ ఇంటికి స్వస్థత, నీ ఒంటికి స్వస్థత, నీ ఇంటికి సమాధానము రావాలి అనంటే యేసు రక్తము. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో నడిచిన ఎడల సహవాసము గలవారమై, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులుగా చేస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తం ఏం చేస్తుందట? పాప క్షమాపణ కలిగచేస్తుంది. యేసు రక్తము నీకు సమాధానాన్ని ఇస్తుంది. నేను వెళుచున్నాను, శిష్యులారా మీరు భయపడకండి, నా సమాధానమును మీకు ఇస్తున్నాను.
ఎందుకు లోకములో ఉన్న వారి లెక్క నీవు తిట్టలేకపోతున్నావు? ఎందుకు లోకములో వెళ్ళిన వారి లెక్క నీవు సినిమా థియేటర్కి వెళ్ళలేకపోతున్నావు? ఎందుకు లోకములో ఆ రోడ్ల మధ్య కూర్చొని అల్లరిగా తిరిగే వారి లెక్క నీవు ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? అంటే ఏంటి? ఏమైపోయావు నీవు? యేసు రక్తములో కడగబడిన తర్వాత పాప క్షమాపణ. ఇప్పుడు నీవెవరివి? చూలింతవా బాలింతవా? పత్యం ఉండాలనా? చూలింతకు పత్యము లేదు. ఏదైనా తింటది. బిర్యానీ తింటది, ఎగ్ బిర్యానీ తింటది, ఫిష్ బిర్యానీ తింటది, ఏ బిర్యానీ తింటది పెడితే. కానీ చూలింత, ప్రతి క్రైస్తవులు కూడా చూలింతలుగా ఉండకూడదు, బాలింతలుగా ఉండాలి. పథ్యము యేసు రక్తములో కడగబడిన తర్వాత పాపానికి క్షమాపణ దొరుకుతుంది మనకు. యేసు రక్తములో త్వరగా నేను 10 నిమిషాల్లో ముగిస్తాను. ప్రియులారా, యేసు రక్తము మనకు ప్రయోజనం ఏమిటి? యేసు రక్తం వలన మనకు ప్రయోజనం ఏమిటి అని అంటే, మొట్టమొదటిది యేసు రక్తము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో ఏం రాయబడింది? ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడిన రక్తం. అంటే యేసు రక్తము పాప క్షమాపణ కొరకు. అందరూ పలకండి, యేసు రక్తము దేనికి? పాప క్షమాపణ కొరకు. రెండవ మాటను చూద్దాం. ప్రియులారా, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. మరియు ఒక్క గొప్ప స్వరము పరలోకమందు నాకు చెప్పుట నేను వింటిని. దాని దేవుని ఎదుట నేరము మోపువాడైన పడద్రోయబడి ఉన్నాడు. ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును క్రైస్తవులో యేసు రక్తము, యేసు రక్తము అపవాది నుంచి నీకు విడుదల కలిగింది. ఎవరి ద్వారా? యేసు క్రీస్తు రక్తము ద్వారా. ఇప్పుడు అపవాది నీలో పనిచేయడు. అపవాది నీ దగ్గరకు రావాలంటే భయపడతాడు. ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి మరణ దూత ఎలాగో భయపడిందో, భయపడడం కారణం ఏంటి? వారి ఇంటికి యేసు రక్తం అంటే గొర్రె పిల్ల యొక్క రక్తము గడపలకు రాయబడి ఉన్నది. నీ యొక్క గృహములో కూడా యేసును గూర్చిన సునాద గీతములు, యేసును గూర్చిన ప్రార్థన. ప్రియులారా, నీకు సమాధానము కోల్పోయినప్పుడు మధ్య రోడ్డుకొచ్చి అల్లరి చేసుకోవడము కాదు, రోడ్ల మధ్య అల్లరి చేసుకోవడము కాదు. నీ ఇంటిలో భార్యాభర్తలుగా మనమందరము కూర్చొని సంభాషించుకొని క్రీస్తునందు మనము సమాధానం పొందాలి. కానీ సమాధానము కొరకు పోలీస్ స్టేషన్లకు వెళ్ళకూడదు. సమాధానము కొరకు కోర్టులు దొరకదు నీకు సమాధానం. మొదటి మాట, యేసు రక్తము పాప క్షమాపణ నిస్తూ ఉంది. రెండవ మాట, యేసు రక్తము అపవాది క్రియల నుంచి విడుదల. ఇప్పుడు అపవాది రావాలంటే నీ దగ్గరికి భయం. ఎందుకంటే ఆయన రక్తము చేత కడగబడిన నీవు పరిశుద్ధురాలివి గనుక, నీతిమంతురాలివి గనుక ఇప్పుడు నీ దగ్గరికి రావటానికి వాడు భయపడతాడు. ఎందుకంటే శోధన వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్లకు వెళ్ళకు. శోధన వచ్చినప్పుడు మోకరిల్లి ప్రార్థన చేసినప్పుడు వాడి ఇంటిలో చూస్తాడు, ఏం చేస్తున్నదక్క, ఏకాంతంగా ఉంది, భార్య భర్త లేడు, పిల్లలు లేరు, అందరు స్కూల్కి వెళ్ళారు. ఇప్పుడు టీవీ రిమోట్ పెట్టి ఏం చూస్తుందక్క? ఆ ఉద్దు తుఫానుకు ఇంతకు పూర్వము విశాఖపట్నంలో రేకులే వెళ్ళిపోయినాయంట. రేకులు లేవంట అసలకు ఆ తుఫానికి. కానీ 7 గంటలైతే మొగన్ రేకులు మాత్రం మనం తప్పక చూస్తాం. ఇంటి మీద రేకులు ఉండవు కానీ మొగుళ్ళ రేకులు మాత్రం వదిలిపెట్టాం మనం. ఇంట్లో దీపం సరిగా వెలిగేమో కానీ కార్తీక దీపం మాత్రం తప్పక చూస్తాం. నిన్ను గమనిస్తూ ఉంటాడు వాడు. ధర్మ విరోధి వాడు,
ధర్మము ఎక్కడైతే జరుగుతూ ఉందో అధర్మము ఆ యొక్క ధర్మాన్ని అడ్డుకోవాలని చూస్తాడు వాడు. ఎప్పుడైతే నీ ఇంటిలో ప్రార్థన జరుగుతుందో వాడు నీ ఇంటిలోనికి రావడానికి భయపడతాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. కారణం యేసు రక్తము. యేసు రక్తము అపవాది నుంచి విడుదల. మూడవ మాట, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము దేవుడు తన ఓర్వి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచబడిన క్రీస్తు యేసు రక్తము ద్వారా. ఇప్పుడు మూడవ మాటను మనం గమనించినట్లయితే ఆయన రక్తము ద్వారా విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా చేసింది. ఇప్పుడు యేసు రక్తం ఏం చేసింది? నీతిమంతులుగా చేసింది. నీతిమంతులుగా చేసింది. యేసు రక్తము విశ్వాసాన్ని వినుట వలన విశ్వాసం కలిగితే ఈ విశ్వాసము ద్వారా మనను నీతిమంతులుగా చేసింది. ఇప్పుడు అపవాది మన దగ్గరికి రావాలంటే ఏం చేస్తాడు? అక్క కొత్త రిలీజ్ సినిమా అంట, పోదమాట్ల ఎవరు చూడలేదు. బైబుల్ అంటాడు, నువ్వు చల్లగానైనను ఉండు, వెచ్చగానైనను ఉండు. నులివెచ్చనగా ఉంటే నీ మీదేమేస్తాడు? నులివెచ్చనంటే ఎట్లా? గోడ మీద పిల్లి చూసావా? గోడ మీద పిల్లి అది అట్లయిన దొక్కుతుంది, ఇట్లయిన దొక్కుతుంది. నులివెచ్చని జీవితం, నులివెచ్చని జీవితం ఉండకూడదు. యేసును విశ్వసించిన తర్వాత, క్రీస్తు రక్తములో నీవు కడగబడిన తర్వాత, ఆ రక్తము ద్వారా నీవు విశ్వాసమును పొందుకొని ఇప్పుడు నీతిమంతురాలిగా నీతిమంతుడిగా తీర్చబడ్డావు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఇప్పుడు అపవాది నీ దగ్గరకు రావడానికి వాడు భయపడతాడు. కారణం ఏమిటంటే అపవాది క్రియలు లయము చేశాము గనుక. అపవాది క్రియలు లయము చేశాము గనుక నీ దగ్గరికి ఒకడు రావాలన్నా భయపడతాడు. కారణం ఏంటంటే వాడు తాగడు, వాడు తినడు, మనతో స్నేహితము చెయ్యడు. అంటే ఏంటి? మనం వానికి విరోధులం. వాడు ధర్మ విరోధి, మనము ధర్మస్థులం. ధర్మ విరోధి వాడిలో ఉన్నప్పుడు మనలను వాడి సొత్తుగా చేసుకోవాలని ఆశపడతాడు. కానీ అందుకే ఎన్నోసార్లు చెప్తుంటాం కదా, లోకములో మనం ఉండొచ్చు కానీ లోకము మనలో ఉండకూడదు. ఓడలో మనము ప్రయాణం చేయొచ్చు కానీ ఓడలో నీళ్లు ఉండకూడదు. ఓడలో నీళ్లు ఉంటే ఏమైపోతే ఓడ మునిగిపోతుంది. నీవు ఏ సాంగత్యమైన ఏ సహవాసమైన చూడు, కొన్నాళ్ళు నీ రూట్కి వచ్చిండ్రా, నీ మార్గం అంటే యేసు మార్గమును అనుసరించిండ్రా, వారితో స్నేహం చేయి. లేకపోతే చెప్పులు బయట వదిలినట్టు నీ సాంగత్యాన్ని వదిలి ఇంటిలోకి రా. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగం, మొదటి మాట, యేసు రక్తం వలన మనకు ప్రయోజనం ఏమిటి? యేసు రక్తము పాప క్షమాపణనిస్తుంది. యేసు రక్తము అపవాది నుంచి విడుదల కలుగ చేస్తుంది. యేసు రక్తము విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీరుస్తూ ఉంది. నాలుగవ మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను ప్రైజ్ ది లార్డ్
యేసు రక్తం ఏం చేస్తుందట? 4వ మాటగా నిర్జీవ క్రియలను చేయకుండా చేస్తుందట. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, దుష్ట సాంగత్యంలోనికి వెళ్ళం. ఏదైనా దేవునికి భయపడతాం. మనం చేస్తున్నప్పుడు అయ్యో మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, మనం చేయకూడదు కదా. అంటే ఏంటి? మనం యేసు రక్తములో కడగబడిన తర్వాత నిర్జీవ క్రియలు ఏం చేశామో మనం విడిచిపెట్టాం. నిర్జీవ క్రియలు విడిచిపెట్టినప్పుడు ఇప్పుడు మనము క్రీస్తులో ప్రత్యేకింపబడిన వారిని. పాపమనే అడ్డుగోడను ప్రియులారా, క్రీస్తుకు మునుపు మనం దూరస్తులుగా ఉంటిమే, ఇప్పుడు క్రీస్తుకు సమీపముగా ఉన్నాం. ఇప్పుడు నిర్జీవ క్రియలు చేయటానికి మన ఆత్మ ఒప్పుకొనదు. ఎందుకంటే ఆత్మ ఆయనది గనుక, ఆయనలో మనము ఆయన రక్తములో కడగబడిన తర్వాత ప్రియులారా ప్రతిదీ కూడా ఆయన అడిగి మనము చేస్తాం. ఇప్పుడు మన కాపరి ఎవరు? ఆత్మల కాపరి, నా మంచి దేవుడు, నా మంచి కాపరి, నా మంచి దేవుడు, ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, నిన్ను ఆరాధింతును, నిన్ను ఆరాధించి కీర్తింతును, నిన్ను ఆరాధింతును, ఆరాధింతును, నిన్ను ఆరాధించి కీర్తింతును, నా మంచి దేవుడా. నీ ఆత్మలకు కాపరి, నీ ఆత్మలకు కాపరి. నిర్జీవ క్రియలు చేయకుండా నీకు కాపరిగా ఉంటాడు ఆయన. ఎప్పుడైతే నీవు ప్రార్థనలో నిర్లక్ష్యం చేస్తావో నీ ఇంటిలోనికి వాడు ప్రవేశించాలని చూస్తాడు. నీ ఇంటిలో ప్రార్థన ఉన్నప్పుడు వాడు ధర్మాన్ని చెడగొట్టేవాడు, ధర్మ విరోధి వాడు దొంగ అన్నాడు. యోహాను సువార్త 10:10 ఏం చదువుకున్నా? వాడు దొంగ. దొంగ ఏం చేస్తాడు? దొంగతనము చేస్తాడు. దొంగ విలువైన వాటిని దొంగిలిస్తాడా, లేకుంటే మన ఇంట్లో వండుకున్న బిర్యానీ చికెన్ తీసుకొని వెళ్తాడు? విలువైన వాటిని దొంగిలిస్తాడు కదా వాడు. దొంగ ఎందుకు వస్తాడు మన ఇంటికి? విలువైన వాటిని వాడు దొంగిలించడానికి వస్తాడు. విలువైనవి ఏంటి తెలుసా? నీ ఇంటిలో ఉన్న ప్రార్థన జీవితాన్ని వాడు దొంగిలిస్తాడు. భౌతికంగా మనం గమనించాలంటే ప్రియులరా, నీ ఇంటిలో విలువైనవి ఉన్నాయి. ఏంటి? నీ గుండె విలువైంది, నీ కిడ్నీలు విలువైనవి, నీ లివర్ విలువైనవి. లోపల దేవుడు బీరువాల పెట్టి తాళం వేసాడు వాటిని దొంగిలిస్తున్నాడో దొంగిలియట్లేదా? ఇప్పుడు దొంగిలిస్తున్నాడో దొంగిలియలేదా? ఒక్కొక్కడు లివర్ పాడయి తాగి లివర్ పాడైతే లక్షలు ఖర్చు పెడుతున్నాడు. డయాలిసిస్ వేల రూపాయలు హెచ్చిస్తూ ఉన్నాడు. ఇంటిలో విలువైన వస్తువులు, ఇంటిలో విలువైన అవయాలు దాచాడు ఆయన. ఆ ఇంటికి తాళం వేశాడు. ధర్మ విరోధి అయిన అపవాదికి నీవు స్థానం ఇవ్వడం వలన నీ తాగుడుకు, నీ వ్యభిచారానికి, నీ అక్రమానికి ఆ ఇంటిలోనికి ప్రవేశం దొరికినప్పుడు నీ ఇంటిలో ఉన్న అవయవాలన్నీ నీ హృదయములోనికి వెళ్ళివాడు కీళ్లను మూలుగులను విభజించి నీలో ఉన్న కిడ్నీలను నాశనం చేస్తాడు, నీలో ఉన్న లివర్ను పాడు చేస్తాడు. అందుకే దేవుని వాక్యము సజీవము గలదై, బలము గలదై, రెండంచుల గల వాడిగల ఖడ్గము కంటెను హృదయములోనికి దూరుచు కీళ్లను మూల్గులను విభజించున్నంత మట్టుకుగా. వాక్యానికి ప్రవేశమిస్తే నీకు అవయవాలను భద్రపరుచుకుంటావు, అవయవాలను కాపాడుకుంటావు.
వాక్యానికి చోటు లేకపోతే నీ విలువైన అవయవాలను వాడు దొంగిలిస్తాడు. వాడి పేరేంటట? అందరూ ఒకసారి చెప్పండి, వాడి పేరేమిట? నేను చెప్తున్నాను అన్నమాట. 10వ అధ్యాయం 10వ వచనం చదివి వినిపించండి అక్కోళ్ళకి. దొంగతనమును, హత్యను. ఇప్పుడు హత్యలు చేసేది ఎవడండి? క్రూరంగా పింఛను మన 7,000 వచ్చాయంట. 2 కొడుకులుంట తల్లికి. 2 కొట్టుకుంటున్నారంట. నాకు 3,500, నీకు 3,500. ఆ తల్లి ఆ పోరు పడలేక 3,500 ఇచ్చి పోయి పెన్నా నదిలో పడి చచ్చిపోయిందంట. ఏంట్రా, గవర్నమెంట్ నన్ను బ్రతకమని నాకిస్తే ఈ పింఛన్ కోసము తాగుబోతులుగా మారి ఆ వృద్ధాప్యము పింఛన్ కోసం మీరు కొట్టుకుంటున్నారు. ఒకవేళ నేను ఈ భూమి మీద ఉన్నంత కాలము మీకు సమాధానము రాదు. అందుకే ఒక బట్టలు మూట సంకలు పెట్టుకొని వెళ్ళి ఎవరికి చెప్పకుండా నదిలో పడి చచ్చిపోయి. ప్రియులారా, దొంగతనము, హత్యను చేస్తున్నాడు. వాడు హత్య చేసి నాశనము చేస్తున్నాడు. పిల్లల్ని, చంటి బిడ్డలని కూడా 9 నెలలు 9 మాసాల బిడ్డలను కూడా రేపులు చేసి చంపేస్తున్నారు దుర్మార్గులు. ఒక బిడ్డ ఇక్కడే జరిగింది కదా, మన నంద్యాల ముచ్చుమరిలో. ఇప్పటికి కూడా బిడ్డ ఆనవాలు దొరుకుతున్నాయి. హత్య చేస్తున్నాడు, నాశనము చేస్తున్నాడు, ఆనవాలు కూడా కనపడకుండా చేస్తూ ఉన్నాడు వాడు. ప్రియ దైవ జనాంగమా, వాడు విలువైన వాటిని దొంగిలిస్తూ ఉన్నాడు. విలువైనవి ఎక్కడున్నాయి? విలువైనవి లోపల దాచిపెట్టాడు దేవుడు. అందుకే త్రాగుడుకు బానిసైపోతాయి. ఈరోజు ప్రియులారా, 1,000 రూపాయలు, లక్షల రూపాయలు మనం ఖర్చు పెట్టుకోవడానికి మీరు, నీ ఆరోగ్యం బాగుంటుంది దేవుని మాటలు వింటే. నీవు బాగుంటావు, నీ కుటుంబాన్ని సరిచేసుకుంటావని దేవుని వాక్యం చెప్తూ ఉంది. దేవుని సన్నిధికి వస్తే నీవు చెడిపోవు. కొంతమంది ప్రార్థనలకు ఆడోళ్ళు వస్తా ఉంటే అనుమానాలు. ప్రార్థనకు వస్తే బాగుపడతారు. స్కూల్కి ఎందుకు పిల్లల్ని వదులుతున్నాం? 1,000 రూపాయలు జ్ఞానం వస్తుందని కదా. ఈరోజు ఈ జ్ఞానమైన మాటలు నీవు నేర్చుకుంటావు. బైబిల్లోనే చెప్తాడు దేవుడు. ప్రియ దైవ జనాంగమా, 4వది, నిర్జీవ క్రియలు చేయకుండా యేసు రక్తము నిన్ను కాపాడుతూ ఉంది. 5వ మాట చూసుకుని ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు అనగా నూతనమైనదియు జీవము గలిదయు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడి ఆయన రక్తము వలన, ప్రైజ్ ది లార్డ్, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించుటకు, ప్రైజ్ ది లార్డ్, చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. చివరి మాట, యేసు రక్తము మనము పరిశుద్ధ స్థలానికి చేర్చే ఒక ఐడెంటిటీ సంపాదించుకున్నాం. యేసు రక్తము ద్వారా ఎప్పుడైతే నీవు కడగబడతావో, మస్ట్ యు హ్యావ్ ఐడి తప్పక నీకు ఉండాలి. ఒక ఐడెంటిటీ, నేను యేసు రక్తములో కడగబడినానని. అప్పుడు నీకు పరిశుద్ధ స్థలములో నీకు ప్రవేశము కలుగుతూ. వీసా ఉన్నవాన్నే కదా విదేశాల్లో వెళ్ళేది. వీసా ఉన్న వాళ్ళే. వీసా లేని వాళ్ళు ఏం చేస్తారండి? స్వదేశంలోనే ఉంటాం.
వీసా సంపాదించుకోవాలి. వీసా మన భాషలో చెప్పాలంటే వీసా. ఈ దేశంలో మన దేశం ఏది? మన దేశం ఏది? ఏ దేశం నుంచి వచ్చాం మనం? ఏ దేశం నుండి వచ్చామమ్మా? భారతదేశం. మనం అన్నగారు చెప్పింది కరెక్టే, మనం భారతీయులమే. మనం ఏ దేశం నుంచి వచ్చాము? భారతదేశం నుంచి కాదు మనం వచ్చింది, పరలోకము. పరలోకం అనే దేశం నుంచి మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ వచ్చి మనం ఏం చేస్తున్నాం? యాత్రా దినాలు గడుపుతున్నాం. యాత్రా దినాల్లో మనం ఉన్నాం. ఈ యాత్రను ముగించుకొని మరలా మనం ఒకసారి స్వదేశానికి వెళ్ళాలి. మనం పుట్టినిల్లు ఆడబిడ్డకు ఉంటుంది కదా, అత్తిల్లు మెట్టినిల్లు పుట్టినిల్లు ఉంటుంది కదా. మనము స్వదేశము, మన స్వదేశము భారతదేశం కాదు కానీ మన స్వదేశము పరలోక దేశము. మనము ఆ దేశానికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఏ దేశములో నుండి నీవు ఇక్కడికి వచ్చావు, ఏ తల్లికి పుట్టాలో, నీవు ఎక్కడ పుట్టాలో, ఏ వంశంలో పుట్టాలో, ఏ గ్రామములో పుట్టాలో, ఏ జిల్లా పుట్టాలో, ఏ దేశంలో పుట్టాలో ఆయన నిర్ణయించాడు. ఇప్పుడు నీ యాత్ర ముగించుకొని మరలా ఆత్మ, ఆయన దయచేసి దేవుని దగ్గరికి ఆత్మ వెళ్ళవలసింది. ఆత్మ ఉన్నంత కాలమే వాడున్నాడు, ఆమె ఉన్నాడు. ఇప్పుడు లేదు అంటే ఏంటి? ఆత్మ ఉంటేనే ఆమె వాడు. ఆత్మ లేకపోతే ఏమని పిలుస్తారు నిన్ను? ఆ శవాన్ని భార్యంట్రా, ఇంకెన్నిస్తారు? ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, మన స్వదేశం ఏది? పరలోకం నుంచే వచ్చాం మనం. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఎక్కడికి? నరకానికా? పరలోకానికి. పరలోకానికి వెళ్ళాలంటే ఇప్పుడు మనం వీసా సంపాదించుకోవాలి. వీసా ఏంటి? యేసు రక్తములో నీవు కడగబడాలి. యేసు రక్తం అంటే ఏంటి? బాప్తిస్మము పొందుకోవాలి. బాప్తిస్మం ఎప్పుడైతే నీవు పొందుకుంటావో వీసా సంపాదించినట్లు, అంటే ఆ రాజ్యానికి నీవు ఒక అర్హత సంపాదించినట్లు. అందుకే అంటున్నాడు కదా, పరిశుద్ధ స్థలములో చేరుటకు ఆయన శరీరం అనే తెర నుంచి నీవు అతి పరిశుద్ధ స్థలమునకు చేరుటకు ఒక ఐడెంటిటీ. యు హ్యావ్ ఐడెంటిటీ. నీకు ఒకటి తప్పక ఐడెంటిటీ కార్డు ఉండాలి. అదేంటి అంటే యేసు రక్తము. యేసు రక్తం అంటే ఇప్పుడు లేదు కదమ్మా. ఆ రక్తం అంటే ఏంటి? పాస్టర్ గారు తీసుకెళ్లి నీకు నదిలో ముంచుతాడు కదా, అదే యేసు రక్తం. చప్పట కొట్టి దేవుణ్ణి మేము పరుస్తాం. ఆ రక్తములో నీవు కడగబడిన తర్వాత పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. నీ పాపాలన్నీ పాతిపెట్టి కొత్త జన్మతో నీవు రూపుదిద్దుకొని ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. ఇంకొకసారి రిపీట్ చేస్తాను. యేసు రక్తం వలన ప్రయోజనం ఏంటి? యేసు రక్తము పాప క్షమాపణ ఇస్తూ ఉంది. రెండవది, యేసు రక్తము అపవాది నుంచి విడుదల, అంటే అపవాదిక నీ దగ్గరికి రావడం. మూడవది, యేసు రక్తము విశ్వాసం వలన నీతిమంతులుగా చేస్తుంది. నాలుగవది, యేసు రక్తము యేసు నిర్జీవ క్రియలు. అంటే ఏంటి? సినిమా థియేటర్కి రమ్మంటే నేను దేవుని నమ్ముకున్నారా, ఇంకా నేను రాను. ఇదేంటి విగ్రహాలుగా? నేను చేయనేది. అంటే ఏంటి? మీరు ఒక నిగ్రహత, అంటే నీవు విసర్జిస్తావు అవి. ఇప్పుడు మూత్రాన్ని విసర్జిస్తావు. మూత్రాన్ని విసర్జించిన మూత్రాన్ని మనం చూస్తామా? వదిలిపెడతాం. పాతవి గతించెను, కొత్తగా. ఇప్పుడు నిర్జీవ క్రియలు చేయనివ్వదు యేసు రక్తము. చివరిగా యేసు రక్తము పరిశుద్ధ స్థలమునకు చేరుతుంది. మన స్వదేశము పరలోకం. ఆ పరలోకానికే మనము అక్కడ వెళ్ళాలని ఆయన ఆశయం. అందుకే ఒక చర్చిలో పాస్టర్ గారు ఆ వాక్యం వింటే మీరు స్వదేశానికి వెళ్ళటానికి మనం సంసిద్ధులుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించులాగున ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరిల్లినట్లయితే వాక్యము ఫలింపు కొరకై మన మధ్యలో ఉన్న సహోదరి కుమారి